ఎప్పుడన్నా ఎంపీ అంటే ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండాలి. మన బ్రదర్ చాలా యంగ్, మీ అందరికి అదృష్టం ఉంటుంది, తిరగగలుగుతాడు, మాటిస్తాడు, వారంకి ఒక్కసారైనా పార్లమెంట్లో తిరిగిపోతా అని. ఒక పొలిటికల్ కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తి కాకుండా సొంతగా ఒక ఆంటర్ప్రెనర్, ఒక వ్యాపారవేత్త. ఆయనకు దగ్గర ప్రజలు పనులు చేసినా కమిషన్లు కొట్టే అవసరం లేదు. ఆయన చేసుకునేది ఆయన కష్టపడతాడు, ప్రజల గురించి కష్టపడతాడు. మీ అందరికీ చూపెడుతున్నాం ఆయన ఏం చేశాడో. అక్కడ 2 వెహికల్లు, ఆ 2 వెహికల్లు కూడా ఆయన కంపెనీవే, ఆయన సొంతంగా తయారు చేసినాయి. ఇప్పుడు నడిపిస్తాం. రోజుకు 18 గంటలు వ్యాపారంలో ఎట్లయితే కష్టపడ్డాడో మీ అందరి గురించి కష్టపడతా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఆయన కష్టపడతాడని ఆయన తరఫున మీరందరూ మన కాకా గారి మనవరు ఏఐసిసి టిపిసిసి ఆశీర్వదించి ఎంపీ టికెట్ ఇచ్చారు. మన 7 ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు గారు బలపరిచిన క్యాండిడేట్ ని, శ్రీధర్ బాబు గురించి ఎట్లయితే మీరు కొట్లాడినరో అట్లా కొట్లాడాలని మీ అందరినీ ప్రార్థన చేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మన వంశీ గారిని భారీ మెజార్టీ గెలిపించి వేరే ఎమ్మెల్యేలు కూడా చూసి అనుకోవాలి మంత్రి కంటే ఎక్కువ రావాలని. అట్లా అందరు కష్టపడి భారీ మెజార్టీని గెలిపిద్దాం, వంశీ గారిని గెలిపిద్దాం. వీళ్ళ ఫాదర్ వివేక్ గారు కూడా వాళ్ళ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఇంతకుముందు ఎంపీగా ఉండే చాలా చేశారు. వంశీ గారు కూడా మన ప్రాంతానికి వాళ్ళ ట్రస్ట్ నుంచి చేస్తారు. ఇవన్నిటికీ నేను గ్యారంటీ ఉంటా. మేం చేస్తాము, వంశీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. మనం అందరం మేమిద్దరం కలిస్తే ఇంకెంతో చేయగలుగుతాం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఓటింగ్ మే 13 నాడు చేతి గుర్తుకేసి వంశీ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని